తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పలమనేరులో తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల సమయంలో ఓ ఒంటరి ఏనుగు జనావాసాల్లోకి ప్రవేశించి తీవ్ర కలకలం రేపింది. పట్టణం మధ్యలోకి వచ్చిన ఏనుగు ప్రజల్ని, అటవీ అధికారుల్ని 5 గంటల పాటు ముప్పు తిప్పలు పెట్టింది, పరుగులు పెట్టించింది. మొదట పలమనేరు చిత్తూరు హైవే పక్కన తిష్టవేయడంతో వాహనదారులు, అటుగా వెళుతున్న ప్రజలు భయంతో వణికిపోయారు. కొందరు ఏనుగును చూడటానికి పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడిన పరిస్థితుంది. కానీ పక్కనే ఉన్న నివాస ఆ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయంతో కాలం గడిపిన పరిస్థితుంది. ఏనుగు ఎప్పుడు దాడి చేస్తుందో, ఎప్పుడు ఎవరి మీద ఉరికించి కొడుతుందో తెలియని పరిస్థితుంది. ఏనుగు సృష్టించిన ఈ బీభత్సాన్ని ఆపటానికి ఫారెస్ట్ అధికారులు రంగంలో దిగారు. వాళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు. మొదట ఆ ఏనుగును చిన్నూరు బ్రిడ్జి సత్యనారాయణ గుడి వైపు నుంచి గంగవరం వైపు అడవిలోకి మళ్లించడానికి చాలా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ ఏనుగును పక్కకు మళ్లించే ప్రయత్నం చేస్తుండగా అది ఒక్కసారిగా ఆయన మీద దాడి చేసింది. ఈ దాడిలో సుకుమార్ కాలుకు తీవ్రమైన గాయమైనట్టుగా సమాచారం వస్తుంది. వెంటనే ఆయన ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. ఈ సంఘటనతో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 5 గంటల నిరీక్షణ, నానా ప్రయత్నాల తర్వాత ఏనుగును అడవిలోకి పంపడానికి ప్లాన్ చేశారు. బాణసంచా కాల్చారు, శబ్దాలు చేశారు, ఏనుగును భయపెట్టే పని చేశారు. గంగవరం నుంచి గంటావూరు ఆంజనేయ స్వామి ఆలయం వెనుక ఉన్న దట్టమైన అడవిలోకి దాన్ని సురక్షితంగా తరలించిన పరిస్థితి ఉంది. సో ఈ ఘటనకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. ఆ ఏనుగులు జనావాసాల్లోకి అసలు ఎట్లా వస్తున్నాయి, అధికారులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మంజునాథ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మంజునాథ్, చెప్పండి. ఎస్ వలి, ఈ రోజు అయితే ఉదయం 5 గంటల ప్రాంతంలో పలమనేరు సమీపంలోని సత్యనారాయణ స్వామి గుడి వద్ద, అలాగే గంగవరం మండలం విజయలక్ష్మి కన్వర్షన్ హాల్ వద్ద 2 ఒంటరి ఏనుగులు అయితే వచ్చాయి. ఆ టయానికి అటుగా వెళ్తున్న పాదచారులు వాటిని గుర్తించి కేకలు వేయడంతో ప్రజలు ఒక్కసారిగా గుమికూడారు. అయితే గత కొంతకాలంగా పలమనేరు అటవీ ప్రాంతంలో సుమారు 27 ఏనుగుల గుంపు తరచూ గ్రామస్తులపైకి గ్రామాలలోకి వస్తూ పంటలు నాశనం చేస్తోంది. ఆ 27 ఏనుగుల గుంపులో నుంచి 2 ఏనుగులు విడిపోయి ఒంటరి ఏనుగులు వచ్చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఈ 2 ఒంటరి ఏనుగులు ఒక్కో వైపు వచ్చేసి గ్రామాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండడంతో అప్పటికే తెల్లవారడంతో ప్రజలను చూసి అది ఒకసారిగా ప్రజలు భయపడ్డారు, ఏనుగులు కూడా భయపడ్డాయి. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడగా ఉన్న సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ గారు వచ్చేసి బుల్లెట్ బండి మీద వెళ్తూ ఏనుగును తరిమే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఆ ఏనుగు భయపడి వెళ్తున్నట్లే వెళ్లి ఆ బుల్లెట్ సౌండ్ కి తిరిగి మళ్ళా వెనక్కి వచ్చేసి ఫారెస్ట్ ఆఫీసర్ అయితే దాడి చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కుంకి ఏనుగులను తెప్పించినప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కుంకి ఏనుగులు వాటి కార్యకలాపాలు నిర్వహించడం లేదండి. ఆ కుంకి ఏనుగుల్ని ఎక్కడ ఉంచారండి? ఆ కుంకి ఏనుగులు పలమనేరు సమీపంలోని వాటికి ఎలిఫెంట్ క్యాంప్ ఏర్పాటు చేశారండి. ఆ ఎలిఫెంట్ క్యాంప్ లో అయితే ప్రస్తుతానికి పెట్టారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ ఇంతవరకు అవి వచ్చి ఆ దగ్గర 4 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు పూర్తి స్థాయిలో వాటి సేవలను అయితే ఉపయోగించుకోలేదు. శిక్షణ పూర్తి కాలేదా ఇంకా? వాటికి శిక్షణ పూర్తి అయిపోయిందండి. శిక్షణ పూర్తి అయిపోయి ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ అనేది అక్కడ ఉంది. అయితే వాటికి అనారోగ్య సమస్యలు తాకు చెప్పి ఇంతవరకు అయితే వాటిని ఫీల్డ్ లేకి తీసుకెళ్ళారు, ఎక్కడ కూడా అటవీలోకి తీసుకెళ్లారు. ఇటీవల ఒక వారం క్రితం పలమనేరు సమీపంలో అటవీ ప్రాంతంలోకి ఏనుగులు వచ్చాయని చెప్పడంతో 2 కుంకి ఏనుగులు మాత్రం తీసుకెళ్లి వాటిని తరిమేసి తిరిగి మళ్ళీ ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ లేకి తీసుకెళ్లిపోయారు. అది దాంతో పాటు ఏమిరా అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్న కుంకి ఏనుగులను పలమనేరు, కల్లూరు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వాటిని మా అడవిలో ఉన్న ఏనుగులను తరిమివేసేందుకు ఉపయోగించితే ప్రజలు భయం లేకుండా ఉంటారు, అలాగే పంట నష్టం జరగకుండా ఉంటుందని చెప్పేసి ప్రజలు, రైతులు అయితే అక్కడ గ్రామస్తులు ఇంకా ఏం చెప్తున్నారు? రెగ్యులర్ గా ఇదే బాధ కనిపిస్తుందా వాళ్ళకి? రెగ్యులర్ గా వస్తూ ఉంటాయంట, ఏమంటున్నారు వాళ్ళు? మనకు ఊర్లో ఏ విధంగా కుక్కలు అయితే కనబడుతుంటాయో అదే విధంగా పలమనేరు, కల్లూరు అటవీ ప్రాంతంలో తరచూ నిత్యం ఎక్కడో చోట ఏనుగుల గుంపు దాడి చేస్తూ ఉంది. అదే విధంగా పంట నష్టము చేస్తోంది. దీనిపైన అయితే సంబంధిత ఫారెస్ట్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుంకి ఏనుగులు తీసుకొచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో వాటి పనితీరు అయితే లేదండి. మొత్తం మన రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయండి కుంకి ఏనుగులు? 6 కుంకి ఏనుగులు కర్ణాటక ప్రభుత్వం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ 6 ఏనుగులను ప్రస్తుతం పలమనేరు సమీపంలోని ముసలమడుగు ఫారెస్ట్ లో ముసలమడుగు
ఎలిఫెంట్ క్యాంపులు అయితే ఉంచి వాటికి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చారు. వాటికి ట్రైనింగ్ ఇచ్చిన కర్ణాటక నుంచి వచ్చిన కుంకి ట్రైనర్స్ కూడా మన ఆంధ్ర కుంకి ట్రైనర్ కి ట్రైనింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అదే ఎందుకైతే ఇప్పుడైతే ఫారెస్ట్ అధికారులు కుంకి ఏనుగులు సేవలను ఉపయోగించుకోవడం లేదు అర్థం కావడం లేదు. కనీసం ఒక కుంకి ఏనుగునైనా ఈ ప్రాంతంలో పర్మనెంట్ గా పెట్టాల్సిన అవసరం ఉంది. పర్మనెంట్ గా కానీ ఆ కుంకి ఏనుగులు ఆర్టిని త్రూఅవుట్ ఏపీలో ఎక్కడ ఏనుగు దాడులు జరిగినా కూడా అక్కడికి తీసుకెళ్లి వాటిని ఉపయోగించుకోవాలనైతే ఉంది. కానీ ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరే ఉన్న అడవి ప్రాంతంలో ఏనుగు దాడులు చేస్తున్నప్పటికీ వాటిని ఎందుకు ఉపయోగించుకోవడంలో అర్థం కావడం లేదు. ఓకే, అతని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందండి? ఒక అధికారి గాయపడ్డారు కదా, ఎట్లా ఉంది? సబ్ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ అయితే గాయపడ్డారు. అతని చెయ్యి కాలైతే పూర్తిగా డ్యామేజ్ అయిందండి. అతని మెరుగైన వైద్య నిమిత్తం తిరుపతికి రెఫర్ చేశారు. పలమనేరు నుంచి తిరుపతి హాస్పిటల్కి రెఫర్ చేశారండి. ఓకే ఓకే మంజునాథ్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అయితే ఒక అధికారి ఈ ఏనుగుని మళ్ళీ అడవిలోకి పంపించే కార్యక్రమానికి సంబంధించి అసలు అక్కడ ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారో ఆ డిఎఫ్ఓ ఏమన్నారో ఒక్కసారి విందాం. గంగవరం పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఒంటరి ఏనుగు తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ రాగా సుకుమార్ వెంటనే తన సిబ్బందితో టౌన్ సెక్షన్ ఆఫీసర్ బయలుదేరి అక్కడికి వెళ్ళడం, దాన్ని డ్రైవ్ చేస్తూ ఉండగా అది మళ్ళా వెంటనే వెనక్కి తిరిగి మళ్ళా అదే ప్రాంతం రాగా దాన్ని డ్రైవ్ చేసే స్థితిలో ఇతన్ని అటాక్ చేయడం జరిగింది. ఒక ఫ్రాక్చర్ కాలు చెయ్యి అని చెప్పేసి మన డాక్టర్లు చెప్తున్నారు. వెంటనే ఇప్పుడు నాకు తిరుపతి హాస్పిటల్కి మేము తరలిస్తున్నాం. మన సబ్ డిఎఫ్ఓ సార్ ఉన్నారండి. ప్రస్తుతానికైతే మనం దాన్ని దారి మళ్ళించేదానికి ఇక్కడ ట్రాకర్స్ అందరూ మనం ప్రయత్నిస్తున్నాము. డిఎస్పీ సార్ గారు వెళ్ళి మనం ప్రజలు కోఆపరేట్ చేస్తుంటే ఎవరు దగ్గరికి రాకుండా ఉంటే చాలు.